మార్నింగ్ లేచినప్పుడే ఒక కసి, ఒక పట్టుదల, ఒక మోటివేషన్‌తో లేచాను ఈరోజు. ఏదోకటి చెయ్యాలిరా ఈరోజని. సర్లే బ్రష్ చేసి ఆలోచిద్దాం ఏం చేద్దాం అని అనుకున్నాను. కానీ బ్రష్ చేసేలోపు పోయింది మోటివేషను. సో, ఇంక మనం ఈ కసి, పట్టుదల, మోటివేషన్ అనే ఆటిల్ని రేపటికి పోస్ట్‌పోన్ చేసాం. సో, రేపు సాధిద్దాం ఏదోకటి. ఇలానే సంవత్సరం నుంచి పోస్ట్‌పోన్ చేస్తున్నాను దీన్ని. ఎప్పుడు సాధిస్తానో ఏంటో. సర్లే అండి ఇయన్నీ మామూలే గానీ, అమ్మ పెట్టిన స్వీట్సు, ఫ్రెండ్స్ తెచ్చిన స్వీట్స్ అన్నీ కలిపి ఓ ప్లేట్‌లో పెట్టుకున్నానండి. తినడానికి కాదండోయ్! మీకు చూపించడానికి మాత్రమే. మనం స్వీట్స్ తినడం మానేసాం. తినడం మానేసానని చెప్పి మళ్ళీ తినేత్తన్నాడేటనుకుంటున్నారా? లేదండి అది డ్రై ఫ్రూట్ లడ్డు. అంతా ఒకసారి మానలేం కదండీ! ఏదో కొద్ది కొద్దిగా మానాలి ఏదన్నా సరే. సర్లేండి మనం మన రాగి జావని తయారు చేసుకుందాం రండి. వాటర్ హీట్ చేసి, సాల్ట్ ఏసి, రాగి పిండి అయితే ఏసేసాం. కానీ ఇంకోటి ఏదో మర్చిపోయానండి ఇందులో ఎయడానికి. ఏంటది? ఆ! పెరుగు. సారీ అమ్మా! మొన్న మా అమ్మ నాకు ఫోను చేసి పొగిడిన పొగడ్తలకి అంటే అర్థం చేసుకోండి ఏంటో. నా ఫోను వాల్‌పేపర్ కూడా కర్డ్‌ని మార్చేసుకున్నాను. ఎందుకంటే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మర్చిపోకూడదని. మా అమ్మ చేసే రాగి జావ టేస్ట్‌ని బీట్ చేశాననుకున్నాను. కానీ జస్ట్ మిస్‌లో పోయింది. పర్లేదు మళ్ళీ మళ్ళీ ట్రై చేద్దాం. ఏదో ఒక రోజు బీట్ చేద్దాం. గెట్ రెడీ అమ్మా! మనం యూజ్ చేసిన గిన్నెలయితే కడిగేసుకొని ఆఫీస్‌కైతే రెడీ అయిపోయామండి. ఈ రోజు లంచ్ ఇంక మనం ఆఫీస్‌లోనే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కుక్ చేసుకోవడానికి టైం లేదు నాకు. సరే అండి ఉంటాను మరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా సైడ్ నుండి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే అది నాకు హెల్ప్‌ఫుల్ అయితది. నేనేదైనా మిస్టేక్స్ చేసుంటే గనక. సరే అండి అయితే ఉంటాను మరి. బాయ్ బాయ్.